ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు కూడా చూసుంటారు, బంగ్లాదేశ్ సంబంధించిన ఇష్యూ జరిగింది. సో అందులో కూడా ఏంటంటే ఒక హిందూ అనే ఒకరిని కావచ్చు, అక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడము, వాళ్ళని చంపడము ఇలా చేస్తూ ఉన్నారు. సో దీన్ని చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? దీనికి గల కారణాలు ఏంటో ఏమై ఉంటాయి అసలు? ఇప్పుడు మనకి కనపడే విషయం ఉంది కదా, హిందువుల మీద దాడులు, హిందువుల్ని చంపేస్తున్నారు, అందుకు భారతదేశాన్ని యాక్షన్ తీసుకోమని. రైట్. ఆ యాంగిల్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు హిందువుల మీద ఇక్కడ మన దేశంలో దాడి జరిగింది, ఊరుకుంటామా? ఊరుకోం. వెంటనే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైంది? ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరిది? షేక్ హసీనా గారు పారిపోయి వచ్చేసారు. రైట్. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఈజ్ అ స్టూజ్ ఆఫ్ యుఎస్. జో బైడెన్ గారి టైంలో వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి ఆ గవర్నమెంట్ని కబ్జా చేశారు. ఓకే. ఒక యోసఫ్ అని పెట్టారు, ఒక జస్ట్ ఒక నామకి వాసి పెట్టారు, నడిపించేది వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనకి పెహల్గామ్ ఇష్యూ జరిగినప్పుడు వార్ టైంలో మన దేశం చూపించింది ప్రపంచానికి మనం వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్. మన డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, మనం అటాక్ కేపబిలిటీస్ కానీ అందరూ చూశారు. ఇంకా అక్కడ ఎంత యునైటెడ్ స్టేట్స్ ఎంత ట్రై చేసినా, ఎంత బ్యాక్ ఎండ్లో చైనా ఎంత ట్రై చేసినా వాళ్ళు వల్ల కాల మన తట్టుకోవటం. మన డిప్లొమసీ కానీ, మన వార్ఫేర్ స్ట్రాటజీ కానీ, దే హ్యాడ్ నో క్లూ ఎక్కడ పట్టుకోవాలని అర్థం కాల. అమెరికాకి అయితే మనతోటి ఎంత ట్రేడ్ కావాలో, ట్రేడ్ కోసం దే ఆర్ డిపెండెంట్ ఆన్ అస్. దే నాట్ ఎగ్జాక్ట్లీ డిపెండెంట్, ఇట్స్ మ్యూచువల్. మనం డిపెండ్, వాళ్ళు డిపెండెంట్. బట్ వాళ్ళకి పాకిస్తాన్ అన్నది స్ట్రాటజిక్ పార్ట్నర్ టు కౌంటర్ ఇరాన్, టు హ్యావ్ చెక్ పాయింట్. ఇప్పుడు రష్యా అనేది ప్రాక్సిమేట్ కదా చైనాకి, వీళ్ళకందరికి ప్రాక్సిమేట్ కంట్రీ. వాళ్ళకి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అది. అందుకు వాళ్ళు పాకిస్తాన్ ఎటువంటి ఏదో పనులు చేసినా అమెరికా ఇస్ అండర్ కంపల్షన్ టు ప్రొటెక్ట్ హిమ్, అండర్ కంపల్షన్ టు సపోర్ట్ హిమ్. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో ఏమైపోతుందంటే సార్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతుందో దాంతో పాటు ఇంకొన్ని దేశాలు కూడా కలుగుతున్నాయి. దానికే వస్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే పహల్గామ్ దెబ్బకి మామూలు దెబ్బ కాదు. పహల్గామ్ దెబ్బకి వాళ్ళు ఏంటంటే దుష్ప్రచారం కూడా చేశారు మన దేశం మీద. కాదు పాకిస్తానే గెలిచింది, మనం ఇదే లేదు, మన ఇన్ని కూల్చేశారు, అన్ని ఏదేదో ట్రై చేశారు. కానీ మన దేశం ఇంకా సమర్థవంతంగా అపోజిషన్ ఎంపీస్, మన ఎంపీస్ అందరూ కలుసుగట్టిగా అన్ని ప్రపంచ దేశాలు వెళ్ళి మొత్తం బట్టబయలు చేసి వచ్చేసాం. ఇంకా వాడిని బట్టలోడ తీసి నుంచోబెట్టేసాం. చైనాని, అమెరికాని, ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరినీ మనం బట్టలోడ తీసి నగ్నంగా నిలబెట్టేసాం. అర్థమైందా? ఇంకా దాని నుంచి ఎలా కోలుకోవాలి? దే నీడ్ అనదర్ వార్ విత్ ఇండియా, ఎ ప్రాక్సీ వార్ విత్ ఇండియా. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్, వాళ్ళ వెపన్స్ కూడా కొనుక్కోట్లేదు, క్యాన్సిలేషన్స్ కూడా చేసి పంపించేస్తున్నారు. వాళ్ళకి పెద్ద దెబ్బ, అది పెద్ద వ్యాపారం. అది ప్రపంచవ్యాప్తంగా వెపన్స్ అనేది పెద్ద వ్యాపారం. అందుకనే వార్స్ అనేది సృష్టిస్తూ ఉంటారు అగ్రదేశాలు. ఇప్పుడు అది దెబ్బతింటుంది. దానికి మొత్తం మనం ఇంకోటి మనం ఏం చేస్తున్నాము, కొనుగోలు ఒకటే కాదు, మనం ఇంకా తయారు చేస్తున్నాం. ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనం ఇండిజినస్ ప్రిపరేషన్ ఇలా మేక్ ఇన్ ఇండియాకి వెళ్ళిపోయాం మనం. ఆత్మనిర్భర్ భారత్ అని దీంట్లో తీసుకొచ్చేసాం. దీంట్లోకి మన డిఫెన్స్ లో కూడా తెచ్చేసాం. ఇప్పుడు ఇది వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇది ఇట్లంటే ఇట్లా కాదు అని. సో దే నీడ్ అ ప్రాక్సీ వార్. అందుకు రెండు రీజన్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ని ఇట్లా తీసుకురాడు. బంగ్లాదేశ్లో రిలీజియస్ పర్సిక్యూషన్, హిందువుల మీద దాడులు ఇప్పుడు కాదు, కొన్ని గత 1971 తర్వాత 1975 నుంచి జరుగుతూనే ఉన్నాయి, సైలెంట్గా జరుగుతాయి. బట్ ఇప్పుడు కావాలని మీడియాలో ప్రచారం చేసి ఓవర్గా హిందూ తీసుకొచ్చేసి దానికి ఆద్యం పోసినట్టు మన ఇటు సైడ్ అపోజిషన్ పార్టీస్ అందరూ ఏం మాట్లాడుతున్నారు, కంపారిజన్స్ తీసుకొస్తున్నారు, కావాలని రెచ్చగొట్టడం. మొన్నే 1971లో ఇట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు, వాళ్ళ మీద అప్రెషన్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు షీ ఇంటర్వీన్డ్ అండ్ క్రియేటెడ్ బంగ్లాదేశ్.
ఇప్పుడు మోడీ గారు ఎందుకు ఈ పని చేయట్లేదు? రైట్, ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. రైట్, అది వాళ్ళు గ్రహించాల్సిన విషయం అంటే 1971లో ఇట్ వాస్ ఎ డిఫరెంట్ సినారియో. అప్పుడు కోల్డ్ వార్ పీరియడ్ అప్పుడే ముగించింది. కోల్డ్ వార్ అంటే ఏంటి? ప్రపంచమే 2 బ్లాక్స్గా డివైడ్ అయిపోయింది. ఇటు సైడ్ రష్యా సైడ్, యుఎస్ సైడ్ అని డివైడ్ అయిపోయింది. మన ఇండియా అప్పుడు కూడా పంచశీల్ అండ్ వీ హ్యావ్ ఎ నాన్ అలైన్మెంట్ ట్రీటీ అంటారు. ట్రీటీ కాదు, మన ఫారెన్ పాలసీ నాన్ అలైన్మెంట్, ఎవరితోటి మనం కాదు, అటు ఇటు కాదు, మన అందరితోటి న్యూట్రల్. ఆ పాలసీలో ఉన్నాం. ఇటు ప్రపంచమే డివైడ్ అయి ఉంది. డివైడ్ అయి ఉన్నప్పుడు అప్పుడు ఈక్వేషన్స్ వేరు, జియో పొలిటికల్ ఈక్వేషన్స్. ప్లస్ బంగ్లాదేశ్ అన్నది, ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ చరిత్ర తీసుకున్నారంటే అక్కడ బంగ్లాదేశ్ లీడర్ గెలిచాడు, ఎలక్షన్స్ గెలిచాడు. 1970 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఇద్దరికి కలిగి గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వీళ్ళు అటు సైడ్ నుంచి వచ్చేసి మీరు గెలిచినా మేము ఒప్పుకోము అని చెప్పేసి మిలిటరీ టుక్ ఓవర్ బంగ్లాదేశ్ టుక్ ఓవర్. అండ్ అది చాలా ఇంటర్నేషనల్ ఇన్జస్టిస్ జరిగింది. డెమోక్రసీని తొక్కి నారదీశారు వాళ్ళు. అప్పుడు మనకి చారిత్రక అవసరం, ఎందుకంటే అప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా వలసలు వచ్చేసారు కోట్ల మంది. ఆ టైంలో మనం తట్టుకోలేము, వలసలు కూడా తట్టుకోలేము. దట్ ఈస్ వన్ రీజన్. నంబర్ 2, ఆ టైంలో వీళ్ళు ఇటు అటు వాళ్ళే అంటే, ప్లస్ ఇటువంటి గవర్నమెంట్ వాళ్ళు అగ్రెసివ్గా ఇట్లా వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మనకి అప్పటికే ఇంతకుముందు వార్స్ కూడా 1971 ముందు కూడా వార్స్ జరిగినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి, మళ్ళీ కాశ్మీరు ఇష్యూ మనకి ఎంటైర్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ దెబ్బతింటది మన దేశానికి. అప్పుడు అది చారిత్రక అవసరం, అందుకనే ఇంటర్వ్యూన్ చేయకపోతే తప్పయ్యేది కదా. అప్పుడు ఏమైపోయింది, అప్పుడు మన మీద యుఎస్ వచ్చింది మనకు అగేన్స్ట్ గా. వచ్చినా కూడా మనం వీ కౌంటర్డ్ త్రూ రష్యా ఇస్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్, ఇజ్రాయెల్ ఇస్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్. దే హెల్ప్డ్ us, they came to our rescue. Plus we did what was required. అర్థమైందా మీకు? ఏం కావాలో మనం చేసాం. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఏంటంటే వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఎ సిచ్యువేషన్ ఫర్ ఇండియా, వీఆర్ యాక్చువల్లీ ఫైటింగ్ అగేన్స్ట్ సంబడీస్ ట్రాప్. వాళ్ళు ఒక ట్రాప్ పెట్టారు, రండి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నది బీజేపీ గవర్నమెంట్ ఏంటి, ప్రో హిందూ, ప్రో మెజారిటేరియన్. అందుకని ఆ ట్రాప్ అక్కడ పెట్టారు. ఇది జరుగుతుంది, ఇది హైలైట్ చేస్తున్నారు. ఇంకా జరుగుతుంది, దమ్ముంటే రండి 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 అని. ఇప్పుడు వస్తే అక్కడ ఉండేది బంగ్లాదేశ్ కాదు, బంగ్లాదేశ్ ఆర్మీ కాదు, అక్కడ వెనకాల ఉండేది ఎవరు, చైనా అండ్ అమెరికా అగైన్. ఇండైరెక్ట్గా గుంటనక్క పాకిస్తాన్. అంటే ఎందుకు సార్, అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే వార్ జరిగిందో అంటే దానికి ప్రతీకారకంగా ప్రతీకారం తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశం అనుకోవచ్చా? అదే ప్రతీకారమనే. ప్రతీకారం ఒకటే కాదు, ఇక్కడ ప్రతీకారాలు ఉండవు. ఇట్ ఈస్ బేసికలీ డైనమిక్స్, గ్లోబల్ డైనమిక్స్. ఓకే, అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు కోలుకోలేని దెబ్బ మనం కొట్టాం. వాళ్ళ వెపన్స్, వాళ్ళ ఆధిపత్యానికి ముప్పు తెచ్చాం మనం. వాళ్ళ ఏంటి వాళ్ళ మొత్తం వాళ్ళ ఏంటి పునాదుల్ని పెళ్ళగించాం పహల్గామ్ వార్. ఇప్పుడు దానికి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, అందుకు ఇట్లా స్ట్రాటజీ చేసుకుని వచ్చారు. 2 విధాలు ఇక్కడ. ఎందుకంటే చైనా, అమెరికా అండ్ పాకిస్తాన్ గుంటనక్కలాగా వచ్చేసి ఇప్పుడు అక్కడ మనం పొరపాటున గనక మనం ఏదో ఎమోషన్ అయ్యి వీళ్ళందరూ రెచ్చగొట్టేసి ఇప్పుడు మనం యాక్షన్ తీసుకొని మనం వెళ్ళామంటే దేర్ ఓన్లీ టార్గెట్ ఇస్ చికెన్ నెక్. గుర్తుపెట్టుకోండి, చికెన్ నెక్ అన్నది మన భారతదేశం మ్యాప్ తీసుకున్నారనుకోండి, ఒక చిన్న స్ట్రిప్, మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ అంటారు, 7 ప్రాంతాలు. దాన్ని మన దేశం మొత్తం టోటల్ ల్యాండ్ డివైడ్ చేసేది ఈ ఒక చిన్న చికెన్ నెక్. ఆ చికెన్ నెక్ ఎందుకు అంటారంటే చిన్న ప్రదేశం అది. ఆ కంట్రోల్ గనక వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి, మన దేశం నుంచి ఈ 7 స్టేట్స్ నార్త్ ఈస్ట్ ఉన్నాయి కదా, స్టేట్స్ ఉన్నాయి కదా, నాగాలాండ్, త్రిపుర, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికన్నిటికీ మనకి యాక్సెస్ అయిపోతుంది. అర్థమైందా మీకు? అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు వార్కి వెళ్తే
ఇప్పుడు వార్ అన్నది అక్కడ జరిగితే ఇది హిందూ ఇదని హైలైట్ చేసేసి గ్లోబల్ చేసేసి మనం విల్ బీ ఇన్ స్పాట్ ఆఫ్ బాదర్ టు గో ఫర్ వార్కి వెళ్ళంగానే మన మొగ్గులోకి దించి అది క్యాప్చర్ చేసేయాలి. ఇప్పుడు చైనాకి ప్రాక్సిమేట్ పొజిషన్ అది, ఇంకా హై ఎండ్ దిగుతారు వాళ్ళు. అమెరికా విల్ సపోర్ట్, పాకిస్తాన్ దిగుతుంది, ఈ బంగ్లాదేశ్ను ఆటోమేటిక్గా తీసుకెళ్తారు. మొత్తం ఆ చికెన్ నెక్ క్యాప్చర్ చేసేసి దే వాంట్ టు క్రియేట్ దిస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, 7 స్టేట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒక కంట్రీగా తయారు చేసేయాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఇది, వాళ్ళ ఉద్దేశం కంట్రీగా తయారు చేసి ఇట్ విల్ బి అన్ అగైన్ ప్రాక్సీ యుఎస్ కంట్రోల్డ్ కంట్రీ. అర్థమైందా? మన దేశాన్ని విడగొట్టాలి. రైట్. అంటే ఇప్పుడు మోడీ ఉండగా అది జరిగే వీలు ఉంటుందా సార్ అట్లా? లైక్ ఎందుకంటే మోదీ అనే ఆయన చాలా అంటే అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాడు. మొన్ననే రీసెంట్గా చూసుకుంటే పహల్గామ్ దాడిలోనే ఇంకా వాళ్ళకి అనుకోని విధంగా ఒక దెబ్బ తీసేసాడు. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా వస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ప్లాన్స్తో యాక్షన్స్తో వెళ్ళాలనుకుంటారు? ఒకటి చెప్తాను, ఇప్పుడు మోడీ గారు కానీ కాంగ్రెస్ కానీ ఎనీ పార్టీ, పొలిటికల్ పార్టీ, దే హ్యావ్ దేర్ ఓన్ ప్లసెస్ అండ్ మైనసెస్. బట్ ఒక డిఫరెన్స్ ఇన్ మోడీ గవర్నమెంట్, బీజేపీ రూల్డ్, ఒక డిఫరెన్స్ ఏంటంటే దేశాన్ని నిస్వార్థంగా ప్రేమిస్తారు. దేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టుకోరు. కాంప్రమైజ్ అన్నది దేశాన్ని చేయరు. లోపల జరిగేవన్నీ ఈ కార్పొరేట్ లాబీలు ఇవన్నీ అందరూ ఒకటే, అందరూ తొందర కూడా హానెస్ట్గా ఉన్నది చెప్తున్నా. ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. వీళ్ళు కొంచెం అట్లీస్ట్ పీపుల్ సెంట్రిక్ ఉంటారు, వాళ్ళు కొంచెం వేరే విధంగా ఉంటారు, వీళ్ళు కొంచెం రిజిడిటీ ఉంటుంది, రెట్టేపిజం ఉంటుంది, కొన్ని అటు కొన్ని ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. అదే చెప్పాను. బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ ఆస్పెక్ట్ ఇస్ కన్సర్న్, ఫారెన్ పాలసీస్ కంటే దేశం మన భారత్ తను వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ బీజేపీ గవర్నమెంట్, అక్కడ ముఖ్యంగా మోడీ గారు ఉన్నప్పుడు ఆ దేశం అన్నది దృష్టిలో పెట్టుకునే దిగుతాడు ఆయన. దేశం మన దృష్టిలో పెట్టుకుని ఈ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పింది ఆ ఇంటెలిజెన్స్కి తెలియక కాదు, ఖచ్చితంగా తెలుసు. దట్ ఈస్ వై దే ఆర్ నాట్ స్టెప్పింగ్. పహల్గామ్లో తరిమి కొట్టింది మనం బంగ్లాదేశ్లో తరిమి కొట్టలేమా? 2 నిమిషాల పని మనకి. కానీ అక్కడ చాలా రిస్క్ ఉంది. దిగంగానే ఫస్ట్ వీళ్ళు చేయాలనుకునేది ఇదే. దే వాంట్ టు క్యాప్చర్ చికెన్ నెక్ ఒక అండ్ క్రియేట్ అన్ అదర్ కంట్రీ. మన నార్త్ ఈస్ట్ మొత్తం తీసేసుకోవాలి, మొత్తం ఒక కంట్రీగా తయారు చేసేయాలి. ఇంకొక ఎనిమి మనకి, ఇటు సైడ్ ఒక ఎనిమి, ఇటు సైడ్ ఒక ఎనిమి. మనం అభివృద్ధి అన్నది మనని డిస్టెబిలైజ్ చేసేయాలి. అర్థమైందా మీకు? ఇంకో పరంగా ఏంటి, వెపన్స్, ఇట్ ఇస్ అగైన్ డైనమిక్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంతకు ముందు ఉన్న అదే డైనమిక్స్ మళ్ళీ వస్తుంది. సుపీరియారిటీ వాళ్ళదే, సుపీరియారిటీ భారతదేశంది కాదు అని. అర్థమైందా? ఇప్పుడు మనం ఎట్లా కౌంటర్ చేసుకుంటాం అనుకుంటున్నారు? వార్ కాదు, వీ హ్యావ్ అ వెపన్ కాల్డ్ బ్రిక్స్. బ్రిక్స్ అన్న ఒక కరెన్సీ తీసుకొచ్చాం మనము. బ్రెజిల్, రష్యా, మొత్తం ఆల్ ఆఫ్ అస్ కమెంట్, చైనా, అందరు కలిపి వి గాట్ బ్రిక్ అన్నది ఒక కరెన్సీ. ఇప్పుడు డాలర్లోనే మొత్తం ట్రేడ్ జరుగుతుంది, ప్రపంచం ఎక్స్చేంజ్ మొత్తం. ఇప్పుడు దానివల్ల ఎవరు లబ్ధి అంటే యుఎస్కే లబ్ధి. హీ డిసైడ్స్ ద స్టాక్, హీ డిసైడ్స్ ది వరల్డ్ ఎకానమీ, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. హీ డిసైడ్స్ హూ నీడ్స్ టు సెల్ టు హూమ్. అర్థమైందా మీకు? అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటికి దెబ్బ. యూరోప్ కొంచెం కొలాప్స్ అయిపోయి ఉంది. వేరే దేశాలు కూడా దే ఆర్ సైడింగ్. ఇప్పుడు బ్రిక్ అనేది వస్తే ఖచ్చితంగా ఇటు వెళ్ళిపోతారు. మా ఎక్స్చేంజ్ మాకు ఉంటుంది, మా ట్రేడ్ మా కరెన్సీలో జరుగుతుంది, మీ మీద మేము డిపెండ్ అవ్వక్కర్లేదు. మీ స్విఫ్ట్ కోడ్ మాకు అవసరం లేదు, మీ స్విఫ్ట్ మాకు అవసరం లేదు, మాది మాకే ఉంటుంది అన్నది దే ట్రైంగ్ టు బ్రింగ్ అండ్ షేప్. బ్రెజిల్ ఎక్కడ స్ట్రాటజిక్ పొజిషన్, దేర్ ఇన్ సౌత్ అమెరికా, అటు సైడ్ ఒకడు, ఇటు సైడ్ ఏషియన్ డామినెన్స్. ఏషియాలో 2 చైనా అండ్ ఇండియా అండ్ రష్యా కలిస్తే ఏషియా మొత్తం అగ్రదేశాలు, ఎకనామిక్ సూపర్ పవర్స్. ఇప్పుడు అందరూ కలిసి మొదలు పెట్టారంటే ఫస్ట్ పతనం అయ్యేది యుఎస్ అండ్ యూరోప్. మనం అట్లా ఫైట్ తీసుకెళ్తున్నాం కాబట్టి దిగి వచ్చాడు ఇప్పుడు మరి. ట్రంప్ దిగి వచ్చాడు ఇప్పుడు, దిగి వచ్చి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. బికాస్ దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
అది మన దేశం, అది మన దేశం ఒక ఇంటెలిజెన్స్. మన ఇంటెలిజెన్స్తో కొడుతున్నాం, డిప్లొమసీతో కొడుతున్నాం. దే కెన్ నెవర్ స్టాండ్ బిఫోర్ అస్. ఈ మన డిప్లొమసీ ముందు అంత సూపర్ డిప్లొమసీ. దీనికి ఆద్యం వేసింది ఇప్పుడు మనం వి క్రిటిసైజ్ నెహ్రూ గారు, వి క్రిటిసైజ్ అవర్ ఫౌండేషనల్, వాళ్ళు తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, కానీ కొన్ని మంచి పనులు అయితే అప్పుడు చేశారు. నాన్ అలైన్మెంట్ పాలసీ అన్నది తీసుకొచ్చింది ఆయన హయాంలోనే వచ్చింది. మన ఫారెన్ పాలసీ దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ అస్ అండ్ గేవ్ అస్ ఎ స్ట్రాటజిక్ పొజిషన్ టుడే. ఇప్పుడు మోడీ లాంటి ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు కరెక్ట్ స్ట్రాటజిక్ పొజిషన్ తీసుకుని వెళ్ళటానికి మనకి అన్ని చోట్ల యాక్సెస్. యుఎస్ని పెట్టుకుంటాము, రష్యాని పెట్టుకుంటాము, చైనాని పెట్టుకుంటాం, అవసరమైతే మిత్రులు శత్రువులు అందరూ మన పాకెట్లో పెట్టుకుంటాం. బికాస్ దిస్ హస్ గివెన్ అస్ అ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఓవర్ ద ఇయర్స్. ప్రపంచం అంతా వేరే విధంగా నడిచింది. ఇప్పుడు యూరోప్ అనుకోండి, వాళ్ళ ఎకానమీ అంతా వన్ సైడ్, ఒక సైడ్ ఎకనామిక్ పవర్ మొత్తం వెస్టర్న్ బ్లాక్ అయిపోయిందా, ఆధిపత్యంలో నడిచింది. దే డూ ట్రేడ్ బట్ దే నెవర్ అలైన్ టు ద అదర్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు రష్యా అట్లానే ఏలినేటెడ్ ఫ్రమ్ దెమ్. దే డూ ట్రేడ్ బట్ దే కాంట్ అలైన్. దే కాంట్ అలైన్. అటువంటి కోల్డ్ వార్ తర్వాత అట్లా తయారైపోయింది ప్రపంచం. కానీ ఆ టైంలో మనకి పాలసీ పడింది చూడండి, నాన్ అలైన్మెంట్. మనం ప్రతి వాళ్ళతోటి మనకి we maintain neutrality in terms of trade. Our agreements might be different, but our bilateral trade, our other diplomacies, everything we have a measured advantage. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ ఇప్పుడున్న పొజిషన్, అప్పుడు తర్వాత ఆ అడ్వాంటేజ్ మనకి ఇప్పుడు కనపడుతుంది. రైట్. ఒక 1991లో కనపడింది పివి నరసింహారావు గారి టైంలో. ఇప్పుడు మళ్ళీ వాజ్పేయి గారి టైంలో కనపడింది. అదే మనం చూడండి, ఇప్పుడు సిటీబీటీ బ్యాన్ వేసినా కూడా మనం స్టిల్ పోక్రాన్ మనం సక్సెస్ఫుల్గా చేసాము. మనకి దేశాలు కూడా సపోర్ట్ చేశారు మనకి. ఒక పునాది. తర్వాత ఇప్పుడు మోడీ గారు ఈస్ టేకెన్ టు అనదర్ లెవెల్ డిప్లొమసీ. మన అంటే ఈ నాన్ అలైన్మెంట్ని ఎట్లా వాడుకోవాలని ఈయనకి మించిన వాడు లేడు. ఈస్ టేకెన్ ఇట్ టు అనదర్ లెవెల్ వేర్ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ the global heads, the global power centers through just diplomacy. అది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. దట్ ఈస్ వాట్ అవర్ కంట్రీ ఈస్ గోయింగ్ త్రూ ఎ ట్రాన్సిషన్. ఇప్పుడు ఈ టైంలో ఈ మిడిమిడి జ్ఞానాలతో చెప్తారు చూడండి. ఇప్పుడు అది కంపారిజన్ 1971 కంపారిజన్, మీరు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగిపోతుంది, వెళ్ళిపోండి, దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి మనం యాజ్ హిందూ మెజారిటేరియన్ దేశంగా, సెక్యులర్ కంట్రీ బట్ హిందూ మెజారిటేరియన్ దేశంగా మనకి మన బాధ్యత ఉంది. వాళ్ళని ఎట్లా తీసుకొచ్చి సేఫ్టీ చేసి అవన్నీ చేయడానికి దే టేకింగ్ మెజర్స్ అని చేస్తున్నారు, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు దానికని ఇప్పుడు వార్కని వెళ్ళలేము. వీళ్ళు చెప్తున్నట్టు వార్కి వెళ్ళాము అనుకోండి, అది మనకి బెడిస్కూడదు. ఓకే, రైట్. ఇంకో ఫైనల్గా చెప్పుకునే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు బంగ్లాదేశ్తో ఒకవేళ వార్కి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ ఈ అమెరికా ఒప్పుకుంటుందా? వాళ్ళకి కావాల్సింది అది కదా. అంటే లైక్ మనతో సంబంధాలు పెట్టుకుని ఉంది కాబట్టి అమెరికా కూడా మనకు, అంటే లైక్ ఒకవేళ వార్ వచ్చింది అనుకోండి, ఒకవేళ వీళ్ళు సంబంధాలు మనతోటి ఏం లేవు. మనతోటి ఓన్లీ బయలాటరల్ ట్రేడ్, అంతే. ట్రేడ్ వరకే. ఇట్స్ డిప్లొమసీ. నోబడీ ఈజ్ అ రియల్ ఎనిమీ, నోబడీ ఈజ్ అ ఫ్రెండ్. వాళ్ళ అవసరాలు బట్టి. ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం ట్రాప్ సెట్ చేసింది అమెరికా, వెనకాల ఉన్నదే అమెరికా. మన దేశానికి తెలియదా? మనం పెట్టుకోవాలని కోరికే వాడిది, వద్దొద్దని వాడి కోరికే అది. మనం పెట్టుకుంటే అక్కడ వాడు మన కాంపన్సేట్ చేసిన పహల్గామ్ ట్రై చేశాడు, అక్కడ దెబ్బతిన్నాడు, మళ్ళీ దాన్ని ఇక్కడ కవర్ చేద్దామనే వాడి కోరిక. అది జరగనివ్వరు కదా. ఇలా అంతకి మించిన వాళ్ళు ఇంకా ముదుర్లు, వాడికన్నా ముదుర్లు మనం. అవును చాలా రైట్. అంటే లైక్ ఫైనల్ చూసుకుంటే ఇక్కడికి ఆగుతాయా, లేదంటే ఇంకా ఏమన్నా అంటే లైక్ ఇలాంటి హిందువుల పైన దాడులు జరిగే అవకాశం ఉంటాయి? హిందువుల మీద దాడులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్ ఇట్స్ బికమ్ ఇస్లామిక్ రిపబ్లిక్. పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. అర్థమైందా? దే ఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ స్టేట్. బంగ్లాదేశ్ కూడా అంతే. జనరల్గా సున్నీ డామినేటెడ్, సున్నీ పాపులేషన్ డామినేషన్ ఉన్న కంట్రీస్ అనుకోండి, జనరలీ ప్రిఫర్ ది ఇస్లామిక్ మోడల్.
అట్లానే పోతారు. వాళ్ళు రిజిడిటీ ఉంటుంది, దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు షియా స్టేట్స్ అనుకోండి, కొన్ని అటు ఇటు ఉంటాయి, కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. దాట్స్ అ డీప్ స్టడీ అనుకోండి, అది తర్వాత చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఖచ్చితంగా జరుగుతుంది హిందూ దాడులు. ఇట్స్ అన్ ఇస్లామిక్ స్టేట్. రైట్. వాడికి ఏంటి ఆ వాతావరణంలో హిందూగా బతకటం అన్నది ఇట్ ఇస్ థ్రెట్ టు హిమ్. ఓకే, ఇష్టం లేదు అసలు. ఇష్టం లేదు, థ్రెట్ టు హిమ్. రాజ్యాంగమే అది, మన రాజ్యాంగం అది కాదు. మన రాజ్యాంగం ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. రైట్. మనది గొప్ప రాజ్యాంగం. అందుకనే మనం ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతున్నాం. రైట్. డిప్లొమసీలో ప్రపంచాన్ని శాసిస్తున్నాం. వాడి లిమిటేషన్స్ వాడికి ఉన్నాయి. అంతే. బంగ్లాదేశ్ జరుగుతాయి. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, స్టిల్ తెరవనకి జరుగుతాయి. పాకిస్తాన్లో జరగలేదు. ఎన్ని దాడులు జరిగి ఉంటే మనకి ఎన్ని తెలిసినాయి? చాలా మనకి ఎన్ని తెలిసినాయి? ఒక 1% కూడా తెలిసి ఉండదు. అంతే. ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ, ఎన్ని పవిత్ర స్థలాలు ఉన్నాయి, అన్నీ పోయినాయి, అన్నీ కొట్టేశారు చాలా వరకు. బికాస్ దే ఆర్ ప్రిన్సిపలీ ఇస్లామిక్ స్టేట్స్. వాళ్ళ గోల్ అది, వాళ్ళ డెఫినేషన్ అది. మరి మనం ఏం చేయలేం. అంతే అంటారు. అంతే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.